జలుబును మనం చాలా చికాకు వ్యవహారంగా భావిస్తాం. నిజమే. కానీ వారం 10 రోజుల్లో జలుబు బాధల నుంచి మనకు విముక్తి లభిస్తుంది. కానీ సైనసైటిస్ అలా కాదు. ఎంతకీ తగ్గకుండా నిత్యం మనల్ని వేధిస్తూ ఉంటుంది. ముక్కు బిగుసుకుపోయి ఒక పట్టాన గాలి ఆడుతూ తలంతా బరువు దిమ్ముగా ఉంటుంది. కనుబొమ్మలు రెండు జివ్వున లాగేస్తూ ఉంటాయి. ప్రత్యక్ష నరకాన్ని తలపించే సైనస్ బాధల నుంచి ఉపశమనం కోసం యోగా తనవైన కొన్ని ప్రత్యేక యోగాసనాలు సూచిస్తుంది. సైనస్ బాధల నుంచి ఉపశమనం కలిగించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో సైనసైటిస్ ప్రాబ్లమ్స్ ఉండేటటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి ఆసనాలు వేయాలి, ఎటువంటి ముద్ర చేయాలి అన్న దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ సైనసైటిస్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా ముక్కు పట్టేయడం, తలనొప్పిగా ఉండడం, శరీరం అంతా డల్లగా ఉండడం, అనీజీగా ఉండడం, చిరాగ్గా ఉండడం, ఏ పని మీద ఆసక్తి లేకపోవడం, ఫేవరిష్గా ఉండడం, సివియర్ హెడేక్గా ఉండడం, చిరాగ్గా ఉండడం, ఈ రకమైనటువంటి లక్షణాలతో బాధపడుతూ ఉంటారు. మరి ఇట్లాంటి వాటికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు, ప్రాణాయామాలు కనుక చేసినట్లయితే ఆ సైనస్లో పేరుకుపోయినటువంటి ఆ ఇన్ఫెక్షన్స్ నుంచి తొందరగా మనం రికవరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు కొన్ని శ్వాసనాళాలపైన, కొన్ని యొక్క మరి ఇమ్యూనిటీని పెంచడం పైన, ఈ యోగిక్ ట్రీట్మెంట్, ఈ యోగిక్ మేనేజ్మెంట్ అనేటటువంటిది మన యొక్క శ్వాస వ్యవస్థకి, నాడీ వ్యవస్థకి, అన్ని రకాలకి కూడా ఉపయోగపడేటటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు ఉన్నాయి. వాటిని కనుక చేసినట్లయితే ఎటువంటి సమస్య నుంచి అయినా సరే సులభంగా బయటపడవచ్చు. సో ఈ సైనసైటిస్కి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు పాదహస్తాసనం, సేతుబంధాసనం మరియు నాడీ శోధన ప్రాణాయామం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. సైనసైటిస్ ప్రాబ్లమ్స్ కోసం ఇప్పుడు మనం చేయబోతున్నాం పాదహస్తాసనం, సేతుబంధాసనం, నాడీ శోధన ప్రాణాయామం. ముందుగా పాదహస్తాసనం. ఈ పాదహస్తాసనం స్టాండింగ్ పోస్చర్లో మనం చేస్తాం. పాదాలు రెండు జతలో ఉంటాయి. రెండు అరచేతులు శరీర పక్కభాగాలు తాకుతున్న విధంగా ఈ విధంగా దండాసన స్థితిలో ఉండాలి. ఆసనం వేయడానికి ముందుగా పాదాలు రెండింటిని ఒక 3 to 4 feet పక్కకు జరుపుకొని ఇప్పుడు రెండు చేతుల్ని శ్వాసను తీసుకుంటూ నిదానంగా పైకి రేట్ చేస్తూ ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ నిదానంగా ముందుకు వంగాలి. రెండు చేతులతో హస్తాలతో పాదాలు తాకించి చేసేది కనుక పాదహస్తాసనం. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. ఇప్పుడు పాదాల నుంచి హస్తాలను వేరు చేసి నిదానంగా హస్తాలని పైకి తీసుకొని యథాస్థానానికి రావాలి. శ్వాసను తీసుకుంటూ శ్వాసను పూర్తిగా తీసుకొని శ్వాసను విడిచిపెడుతూ హస్తాన్ని కిందకి తీసుకొని రావాలి. మరొక్కసారి చేస్తాం. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ హస్తాలను రేట్ చేయాలి. హస్తాలు పూర్తిగా పైకి వచ్చిన తర్వాత శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగాలి. ఇప్పుడు నిదానంగా పాదాల నుంచి హస్తాలను వేరు చేసి నిదానంగా పైకి రావాలి. హస్తాలని క్రిందకి దించాలి. ఇప్పుడు సేతుబంధాసనం, శవాసన భంగిమలో రావాలి. రెండు కాళ్ళని ఫోల్డ్ చేయాలి. రెండు పాదాలని రెండు చేతులతో పట్టుకోవాలి. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ వెన్నెముకను పూర్తిగా పైకి రైట్ చేయాలి.
ఇప్పుడు యథాస్థానానికి కిందకి తీసుకొని రావాలి. మరొక్కసారి సేతుబంధాసనం స్పైన్ పైకి రేట్ చేయాలి. హిప్ భాగాన్ని ఇప్పుడు మరలా యథాస్థానానికి రావాలి. కాలు రెండు స్ట్రైట్గా తెచ్చుకొని శవాసన భంగిమలో ఉండాలి. ఇప్పుడు శవాసన భంగిమ నుంచి బయటికి రావాలి సుఖాసనానికి. నాడీ శోధన ఇది సుఖాసనంలో కానీ వజ్రాసనంలో కానీ, వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని చేసుకోవచ్చు. ఎడమ చేతిని ఈ విధంగా ధ్యాన ముద్రలో ఉంచుకోవాలి. కుడి చేతిని విష్ణు ముద్రకు తీసుకొని రావాలి. చూపుడు వేలు మధ్య వేలును ఫోల్డ్ చేసి ముందుగా కుడి చేయి బొట్టన వేలుతో కుడి ముక్కును మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస ఏమనుంటే విడిచిపెట్టాలి. ఇప్పుడు ఎడమ ముక్కు ద్వారా శ్వాసను తీసుకోవాలి. ఉంగరపు వేలుతో ఎడమ ముక్కును మూసివేసి ఆ శ్వాసను కుడి ముక్కు ద్వారా విడిచిపెట్టాలి. మరలా కుడి ముక్కు ద్వారా శ్వాసను తీసుకొని ఆ శ్వాసను ఎడమ ముక్కు ద్వారా విడిచిపెట్టాలి. ఇప్పుడు ఎడమ ముక్కు ద్వారా శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. కుడి చేతిని రిలీజ్ చేసి ఆఫ్ చేయాలి. చూసారు కదండి, ఈ పాదహస్తాసనం చేయడం ద్వారా మరి ఆ ఫేస్లో ఆ సైనస్ భాగాల్లో పేరుకుపోయినటువంటి కొన్ని ఇన్ఫెక్షన్స్ని క్లియర్ చేయడం కోసం, ఈ రకమైనటువంటి ఇబ్బందుల నుంచి తొందరగా బయటికి రావడానికి ఈ ఆసనం బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే నిల్చొని ముందుకు వంగి చేసేటటువంటి ఈ పాదహస్తాసనంలో మరి బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా ఫ్లో కరెక్ట్గా జరిగి ఆ సైనస్లు ప్యూరిఫై అవ్వడానికి ఈ ఆసనం ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా సేతుబంధాసనం, ఈ సేతుబంధాసనంలోని కూడా మరి మైండ్లో ఏర్పడినటువంటి స్ట్రెస్ లెవెల్స్ కానీ తొలగించుకోవడానికి, మరి ఈ సైనస్ నుంచి తొందరగా బయటపడడానికి మరి ఈ యొక్క సేతుబంధాసనం కూడా ఎంతగా ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా మరి ఆ నాడీ శుద్ధి ప్రాణాయామం, ఆల్టర్నేటివ్ బ్రీతింగ్ ప్రాసెస్ అనేటటువంటిది ఈ యొక్క ఫేస్లో మరి సైనస్ సమస్యల నుంచి ఇన్ఫెక్షన్స్ని క్యూర్ చేయడానికి, నాడీ వ్యవస్థ శక్తివంతంగా తయారవడానికి ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది ఈ నాడీ శోధన. కాబట్టి ఈ పాదహస్తాసనాన్ని, సేతుబంధాసనాన్ని 5 లేక 6 సార్లు చక్కగా సాధన చేస్తూ ఈ నాడీ శుద్ధి ప్రాణాయామాన్ని కూడా చక్కగా 5 నుంచి 10 నిమిషాలు దీన్ని సాధన చేసినట్లయితే వాళ్ళు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది.